ఎట్టకేలకు వ్యూహం సినిమా రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్ కానుంది. కోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ పూర్తి చేశారు. నారా లోకేష్ వ్యూహం సినిమాపై పిటిషన్ వేయడంతో రెండోసారి సెన్సార్ కి హైకోర్టు అనుమతిచ్చింది. వ్యూహం సినిమాని వాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఏపీ పాలిటిక్స్ ఆధారంగా తెరకెక్కించారు. వ్యూహం సినిమా రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బేస్ చేసుకొని నిర్మించినటువంటి వ్యూహం చిత్రానికి తెలంగాణ హైకోర్టులో వైపు విచారణ కొనసాగుతుంది. అయితే ఆ విచారణ గతంలో కోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డే కీలక నిర్ణయం తీసుకోవాలి, రివ్యూ చేసి నిర్మాతకు ఈ అంశాన్ని తెలియచేయాలంటూ కూడా గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరొకసారి సెన్సార్ బోర్డు కమిషన్ రివ్యూ చేసి మళ్ళీ సెన్సార్ని ఇవ్వడం జరిగింది. దీంతో నిర్మాతకు సెన్సార్ ఏదైతే అభ్యంతరకర సన్నివేశాలు మొత్తం కూడా పూర్తిగా తొలగించి మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన అంటే ఇప్పటికే సెన్సార్ బోర్డు రెండోసారి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన వ్యూహం చిత్రాన్ని విడుదల చేయడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. మనం గతంలో చూసాం, ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ని రద్దు చేయాలంటూ కూడా టీడీపీ నేత నారా లోకేష్ గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. సింగిల్ బెంచ్ ఈ యొక్క తీర్పును గతంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేస్తూ మళ్ళీ రివ్యూ కమిటీ వేసి పూర్తి వివరాలు సమర్పించాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. డివిజన్ బెంచ్ ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డు రివ్యూ చేసి నిర్మాతకు తెలియచేయాలని కోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు మరొకసారి రివ్యూ వేసి ఆ సర్టిఫికేట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ చిత్రానికి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. ఈ నెల 16వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మరి దీంతో మళ్ళీ ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది చెప్పవచ్చు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సునీల్.